ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు రామంటే రామన్నారు పెద్దమ్మ. వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. ఒక కండిషన్ పెట్టారమ్మా. మాకింట్లో విలువ లేదు, ఆ విలువ ఉండాలి అంటే ఆస్తంతా మా పేరు మీద రాయాలి అన్నారు. మా పేరు మీద ఆస్తి వస్తేనే మా కాలడుగు మీ ఇంట్లో పడుతుంది. పెద్దనాన్న వచ్చాక బాబాయ్ లేకుంటే తట్టుకోలేరని ఆస్తంతా రాసేసామే తప్ప సొంత నిర్ణయంతో ఆస్తిని దారదత్తం చేయలేదు పెద్దమ్మ. మీ నాన్న కోసం, పెదనాన్న కోసం ఆస్తి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం వాళ్ళకే రాసేశారా? ఈ కుటుంబం ముక్కలు కాకుండా కాపాడడం కోసం ఎంత పెద్ద త్యాగం చేసినా మిమ్మల్ని కొట్టాను. అయ్యో, మీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. నాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆక్రోషంతో కొట్టాను. కానీ మీరు నా కోసం, నా భర్త కోసం ఇంత తపన పడుతుంటే నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. ఏంటిది పెద్దమ్మ? అమ్మా, నువ్వు ఇలా ఏడవకు. మేమేం చేసినా నాన్న కోసం, నీ కోసమే కదా. పెద్దనాన్న బాగుండాలి. ఆయన ఆరోగ్యం కంటే ఏ ఆస్తి ముఖ్యం కాదు పెద్దమ్మ. నాన్న బాబాయ్ కూడా కలిసి ఉండాలి. కానీ ఒక్క విషయం, ఈ ఆస్తి ఇస్తేనే మీ బాబాయ్ ఇంట్లో ఉంటున్నాడని మీ నాన్నకి తెలిస్తే తట్టుకోలేరమ్మా, తట్టుకోలేరు. తెలియనివ్వమమ్మా. కానీ ఎన్ని రోజులంతా వస్తారు? ఈరోజు నాకు తెలిసింది, అలాగే ఇంకొక రోజు ఆయనకి కూడా తెలిస్తే? పెద్దమ్మ, అలా అనుకుంటూ భయపడుతుంటే ఈ క్షణమే తెలిసే ఛాన్స్ ఉంది. నాన్నకి తెలియకుండా ఎన్ని రోజులు దాచగలిగితే అన్ని రోజులు దాస్తామమ్మా. ఎంత గొప్ప మనసమ్మా మీది. మీకున్న మనసు ఈ ఇంట్లో వాళ్ళకి ఒక్కరికి కూడా లేదు. ఒక్కొక్కరు మారిపోతున్నారు. ఇలా బతకాలి, అలా బతకాలి అనే ఆశలతో ఈ ఇంటిని ఎక్కడ ముక్కలు చేస్తారోనని భయం వేస్తోంది. ఎవరు ఎలా ఉన్నా ఈ ఇంటిని దేవాలయంలా మేమిద్దరం కాపాడుకుంటూనే వస్తామమ్మా. ఈ ఇంటి వైపు ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి మాత్రం రానివ్వం పెద్దమ్మ. ఈ తల్లి బిడ్డకి ఏం న్యాయం చేస్తారో చెప్పండి. వాళ్ళ ఆయన ఇంకా పనిచేయలేడు కాబట్టి 25 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు ఆ డబ్బు ఎలా సర్దాలి? ఈ గండ నుంచి ఎలా కట్టెక్కాలి? అమ్మా, ఏమైంది? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. అది వద్దు. ఇప్పటికే వీళ్ళు ఈ ఇంటి కోసం శక్తికి మించి కష్టపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పానంటే లేనిపోని ప్రయత్నాలు చేసి ఇరుకున పడతారు. నేనే ఏదో విధంగా ఈ గండా నుండి కట్టెక్కిస్తాను. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. పెద్దమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మా, పెద్దమ్మా, అమ్మా, ఏమైంది అమ్మకి? అర్థం కావడం లేదు రామా. చారు, అత్య
శ్రీను నువ్వా? నేనే. నా ఆద్యని చెయ్యి పట్టుకుని లాగేంత దమ్ము ఇంకెవరికైనా ఉందా? దాని చెయ్యి పట్టుకున్నాడా? ఆ పట్టుకున్న చెయ్యిని నరికేయాలి. లేదనుకో. అయినా ఇలా పట్టపగలు ఆరు బయట మొగుడు పళ్ళల ముద్దు ముచ్చట్లకి చోటు సమయం ఏంటి? ఎప్పుడు అనిపిస్తే అప్పుడే. ఇంట్రా కానిచ్చేది ఏదో సచ్చినాడా? ఆ, శ్రీను లోపల చారు ఉంది. అంటే తనకు కనపడదు కదా. వినపడుతుంది కదా. ఓ అయితే సౌండ్ రాకుండా పెట్టేసుకుంటా, ఓకేనా? ఓ, ఏంటి? ముద్దు. వద్దు. ఏ? ఓ, బాగోదు. శ్రీను ఆద్య, నువ్వు నన్ను అసలు పట్టించుకోవడమే మానేశావు. పట్టించుకోవడం అంటే? పెళ్ళై ఇన్ని రోజులైంది. నెక్స్ట్ డే చేసుకోవాల్సిన ఫస్ట్ నైట్ మీ నాన్న వల్ల ఇంతవరకు జరగలేదు. ఫస్ట్ నైట్ జరగలేదా? ఇంకెప్పటికీ జరగనివ్వను. అసలు మనకి పెళ్ళైనట్ట కానట్ట? నా వల్ల కావట్లేదు ఆద్య. నల్లి బొక్క కోసం ఎదురు చూసే కుక్కలా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా ఆగలేను. ఏంటి, నల్లి బొక్క కోసమా? చిచి, కాదు, నా పెళ్ళం బుగ్గ కోసం. శ్రీను ఏంటి ఆవేశం? ఆవేశం కాదు, ఆరాటం. ఒక ముద్దు కోసం పోరాటం. దీన్నే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఐ కాంట్ రే. అబ్బా, ఇంగ్లీష్? అవునమ్మా, తాగే వాళ్ళకే కాదు, నాలా తహతహలాడే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వస్తుంది. వామ్మో, పాపం ఇంగ్లీష్. ఇదిగో ఇంగ్లీష్ పెళ్ళాం, నువ్వు మాటలతో కాలక్షేపం చేస్తున్నావు. శ్రీను, ఇలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అస్సలు బాగోదు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాల్సిందే. శ్రీను, దానికి చూపు కనపడుతుందని నా డౌట్. చూడు ఎలా చూస్తుందో. కళ్ళు లేని వాళ్ళు ఎటు చూసినా ఏం ఉపయోగం? తనకు కనపడదులే. వద్దు శ్రీను, నా మాట విను. తను చూస్తే ఫీల్ అవుతుంది కదా. కనపడితే కదా ఫీల్ అవ్వడానికి. ఇప్పుడు చూడు, తన ముందే ముద్దు పెట్టుకుంటా. తన అస్సలు ఫీల్ అవ్వదు. ఉహుం. ఎందుకంటే తనకి కళ్ళు లేవు కదా. వద్దు